సినిమా ఇండస్ట్రీలో ఇటీవల రోజుల్లో అంటే మీరు ఓపెన్ గా మాట్లాడే దానికి ఒక ఇది ఉండాలి సార్ మనిషికి. అంటే అందరూ మాట్లాడలేరు. అవును. దానిలో లౌక్యాలు ఉంటాయి, మొహమాటాలు ఉంటాయి, బిడియాలు ఉంటాయి, ఏవో కాంప్రమైజ్లు ఉంటాయి. గబుక్కుని అందరూ అన్ని మాట్లాడలేరు. శత్రువు అయిపోతాం. ఏదో అయినా నాకే ఇప్పుడు ఫాలో సమ్ రీజన్. అవును. ఇప్పుడు మనకి సినిమా ఇండస్ట్రీలో రాజకీయాలు ప్రవేశించి మీరు కూడా కొంత రాజకీయ ఇది మీకు స్నేహితులు అనుకోటి ఉన్నాయి కాబట్టి ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో రాజకీయాలు వచ్చి సినిమా ఇండస్ట్రీలో ఒకరినొకరు తిట్టుకుని అవన్నీ కూడా కేసుల కింద తయారై ఫైనల్ గా ఇప్పుడు పోసాని మురళి లాంటి. నిజంగా మీరు టాపిక్ ఎత్తారు. నేను చాలా సార్లు చూసి పోసాని గారి ఇష్యూని నాకు కోపం వచ్చింది. ఆయన సంబంధం లేకుండా అలా మాట్లాడుతుంటే ఎందుకయ్యా నీకెందుకు మానేవయ్యా అని చెప్దామని. ఎందుకంటే అసలు ఊగిపోతూ మంచి అవసరం లేదు కదా. ఇప్పుడు మనకి ఏది ఎవరు మేలు చేయరు, మన దేనికోసం వాడుతున్నారో తెలియదు. అసలు అంత ఆవేశపడిపోయి ఊరిపోయి దండం పెట్టి సార్ చంపొద్దండి మీరు కావాలంటే. అసలు అది చూస్తే నాకే 2 సార్లు ఫోన్ కూడా ఆన్ చేశా మాట్లాడదామని. ఎందుకయ్యా నీకు ఇవన్నీ చెప్దామని. ఇవాళ ఎవరు పాపం మళ్ళీ అనుభవిస్తున్నారు కదా. ఇవాళ ఇప్పుడు ఆయన పెళ్ళం బిడ్డలు బాధపడుతున్నారు. ఎవరైనా ఏం కావాలి. ఇప్పుడు మీరు మన పక్కన పొలిటీషియన్ ఉన్నారు లేకపోతే మనకి బాగుందని అనుకుంటాం. మనం ఏదైనా ప్రాబ్లం వస్తే రోజుల్లో ఎప్పుడు ఎల్లకాలం ఉండవు కదా. ఇప్పుడు మళ్ళీ నాకు సంబంధం లేదు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడించారని చెప్పి ఇప్పుడు కొత్త వెర్షన్ విలువ పోతుంది కదా సార్. మీ క్యారెక్టర్ పోతుంది కదా. నువ్వు అది కాదు కదా, క్యారెక్టర్ కాదు కదా. నీ క్యారెక్టర్ పోయినాక జీవితం ఏంది సార్? లైఫ్ మనిషికి క్యారెక్టర్ పోయినాక, క్యారెక్టర్ ఉన్నంత వరకు ఉంటాం సార్. క్యారెక్టర్ లేనాక ఇంకా బెస్ట్ నో యూస్లెస్. మనం అది కాపాడుకోవాలి కదా. అవునండి. ఇప్పుడు నేను ఐ నో హిమ్ పోసాని మురళి పర్చూరి గోపాలకృష్ణ గారి దగ్గర నుంచి ఉన్నప్పటి నుంచి తెలుసు. అప్పటి నుంచి తెలుసు. అది చూశాను, ఇది చూశాను, అది చూశాను, అన్ని చూశాను సార్. ఈ హోదాలు ఇవన్నీ పర్మనెంట్ కాదు సార్. ఒక ఆర్టిస్ట్ గా పుడతాం అనేది అదృష్టం. ఆర్టిస్ట్ ని అందరూ అదృష్టం. అందరూ హ్యాపీగా ప్రేమగా ఉంటారు. పదవి ఉన్నా లేకపోయినా, అధికారం ఉన్నా లేకపోయినా ప్రజలు అదే ప్రేమతో ఉంటారు. మరి మనం ఎందుకు సార్ దాంట్లోనే ఉండాలి కదా హ్యాపీగా. మరి ఎందుకు మీరు ఫోన్ చేసి చెప్పలేదు మురళికి? నేను కాదు మీడియా దగ్గర నేను ఆ రోజు చూశాను, చాలా ఇదైంది. తర్వాత ఒకసారి చేశా, తీలా. సరే ఇంకా వదిలేసా. కనపడితే చెప్దాం అనుకున్నా. ఏంటి నువ్వు దిస్ ఇస్ రాంగ్, నువ్వు ఎందుకు నీకేం పని అని చెప్దాం అనుకున్నా మనస్ఫూర్తి. ఎందుకో ఎవరైనా మన దీంట్లో ఉన్నాళ్ళు కదా, యూ షుడ్ నాట్ బి క్యారీడ్. ఫిల్మ్ ఫ్యాక్టరీలో ఉన్నాళ్ళు కదా. అది ఇప్పుడు ఇవాళ ఎవరు బాధపడుతున్నారు? అది ఎన్నాళ్ళు జరుగుతుందో కూడా తెలీదు. అంత అక్కర్లేదు కదా పర్సనల్ గా. ఎందుకు నీకెందుకు? వై సిద్ధాంతపరంగా ఏదైనా మాట్లాడండి. ఇప్పుడు నువ్వు పార్టీలో ఉన్నావు, పార్టీ మాట్లాడు. నేను ఇంకో పార్టీ మాట్లాడను. అయినా కూడా ఇప్పుడు ఎందుకు మాట్లాడలేదు? మనకేదో మీడియా ఉందని మనం చెప్తే కరెక్ట్ కాదు కదా. చిరంజీవి గారు చెప్పారు నాకు, అల్లు రామలింగ గారు చెప్పారంట, దాటినంత వరకే నీ కంట్రోల్లో ఉంటుంది, దాటిన తర్వాత యు ఆర్ ఆన్సరబుల్ అని ఆయన ఎన్నోసార్లు చెప్పారు. అది పెదవి దాటిన మాట నీకు ప్రభువు. అవును, పెదవి దాటినంత వరకు నువ్వు ప్రభు అని చెప్పాడు. ఇలా చెప్పారండి అని చిరంజీవి గారు చెప్పారు. ఆయన అవును నాకు చెప్పినప్పుడు చెప్పాడు, మాట దాటినంత వరకు మన కంట్రోల్ ఉంటుంది, దాటినాక ఇక మనం దానికి బానిసలు అయిపోతాం. సో అలా మీరు నిజంగా మీరు రెగ్యులర్ గా ఇంటర్వ్యూలు, రెగ్యులర్ గా మీడియాలో మాట్లాడుతుంటే ఆలోచన విధానాల్లో చాలా వరకు మార్పు ప్రభావితం అవుతారండి. ఎందుకంటే మీరు ఏదో ఆశించో, లేకపోతే ఇలా మాట్లాడితే నాకు ఒక డేట్లు వస్తాయనో, లేకపోతే ఇలాగ మనం గనక ఇలా కనెక్షన్ పెట్టుకుంటే ఒక ప్రాజెక్ట్ చేయొచ్చనో, అలాంటి ఆలోచనలు ఏమి మీకు లేవు. బండ సున్నా అవన్నీ కూడా. తిరిగి కావాలంటే ఫిలాసఫీ చెప్పి పంపించగలరు. ఒకవేళ ఎవరైనా ఏ ప్రభాస్ లాంటి వాళ్ళు మీకు ఫోన్ చేసి సార్ సినిమా చేద్దాం సార్ అంటే మీరు తిరిగి ఒక ఉపదేశం ఇచ్చి మీరు నీకు తెలియదు నీ పూర్వజన్మ గురించి అని చెప్పి మరీ పంపించగలరు మీరు. సో మీకు నేను ఎందుకు మాట్లాడినానంటే బికాస్ యూ హ్యావ్ సీన్ ఆల్ షేడ్స్ ఆఫ్ లైఫ్. ఈరోజు ఇట్ ఈస్ నాట్ బిగ్ గేమ్ ఫర్ యూ. ఇది వెంకటేష్ బాబు దగ్గరికి వెళ్ళి నేను సినిమా చేస్తాను, సురేష్ బాబుకి ఒక ఫోన్ చాలు, ఒక కథ మంచి కథ. మ్యాక్సిమం వాళ్ళు ఏం అడుగుతారు మిమ్మల్ని, ఓ మంచి కథ పట్టరమంటారు, సింపుల్ అంతే. రాణా ఇప్పుడు ఇంటర్నేషనల్ ఫిగర్ రాణా, అండ్ అభిరామ్ ఈజ్ ఆల్సో ఆన్ అండ్ ఆఫ్ డూయింగ్. మీ క్యాంపులోనే బోల్డ్ మంది హీరోలు ఉన్నారు.
అంటే మనం ట్రాక్ లో లేనప్పుడు మనం ఏ ఫీల్డ్ లోకైనా సరే ఎక్స్పీరియన్స్ కావాలి సార్, కొంచెం కనీసం పరిశీలించాలి. అది కనెక్టివిటీ లేదు అది లేని వాళ్ళే వచ్చి చేస్తున్నారు. మనం ఏంటంటే ఇవాళ మారిపోయింది, డైమెన్షన్స్ మారిపోయినాయి. ప్రొడ్యూసర్ కి ఫ్రాంక్లీ స్పీకింగ్ నేను వాల్యూ ఉందంటే పాత రోజు ప్రొడ్యూసర్కి ఇవాళ ప్రొడ్యూసర్కి ఆ వాల్యూ లేదు సార్. ఇవాళ ప్రొడ్యూసర్ ఈజ్ ఓన్లీ క్యాషియర్, ఓన్లీ క్యాషియర్. ఎందుకంటే అంతకన్నా ఏం లేదు. చెక్ సిగ్నేటరీ పవర్, వాట్ ఎవర్ ఇట్ మే బి. నేనంటే క్యాషియర్ తక్కువ మాట్లాడుంటా, వాళ్ళు అంతే చెప్తారు ఏమి. అండ్ దే డోంట్ అలౌ యూ టు కమ్ ఇన్ సైడ్ ఆల్సో కదా. బేసిక్ గా ఒకరి పేరుకి మనం ఉంటాం కానీ వాళ్ళు ఏముండవు, వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళు ఇంత డబ్బు ఉంటే ఇవ్వటమే, అదే పరిస్థితి. అదేలేండి. అంటే ఇప్పుడు మీరు నార్మల్ గా ఇప్పుడు కొత్త డైరెక్టర్లు చాలా మందిని రికాల్ చేస్తున్నారు. కొత్త డైరెక్టర్లు అందరూ వాళ్ళ ఆలోచనలు అన్ని విధానం కొత్తగా ఉంటున్నాయండి. వాళ్ళు మనం పట్టుకురావాలి, ఈ ఆర్టిస్ట్ ని పట్టుకురావాలి అని. అలాగే ఎవరైనా మిమ్మల్ని అప్రోచ్ అయితే చేస్తారా సార్ నిజంగా మంచి క్యారెక్టర్ అయ్యి? అంటే నేను ఒకటి సార్, నేను ఒకటి అడుగుతా, నేను డబ్బులు రెమ్యునరేషన్ తీసుకోవట్లేదు. ఎవరైనా మంచి క్యారెక్టర్ అయితే చేస్తాను. ఎందుకు చేస్తానంటే ఇవాళ ఏమవుతుందంటే అది అసలు వెళ్తుందా లేదా ఆడియన్స్ లో కూడా తెలియదు. ఇవాళ ఎన్ని సినిమాలు ఆగిపోతున్నాయి. ఇప్పుడు చేసి కూడా వాళ్ళు జెన్యూన్ కాదు. నేను చాలా మంది వస్తారు, వాళ్ళు మీరు అబద్ధం ఇవన్నీ కరెక్ట్ జరగవండి, మీరు అన్ని ఇంతలో ఎలా తీయగలరు అని నేను చాలాసార్లు అడిగాను. నేను అడిగితే వాళ్ళు లేదండి ఇది వచ్చేస్తుందండి. అది ఎన్ని చూస్తాం రోజు ఛాంబర్లో, ఎన్ని చూస్తాం, ఎన్ని గొడవలు ఉంటాయి. ఇప్పుడు తెలుసు కదా సార్. ఇప్పుడు రవికిషోర్ గారు ఎందుకు మానేశారు మొన్న దెబ్బకి? దేని దెబ్బకి మానేశారు? మొన్న ఇది ఆ ఇష్యూ, అదే వాళ్ళ సినిమా రామ్ దేదో ఇదైంది కదా, పూరి వాళ్ళు ఎంత కష్టపడ్డారు ఇంత చేసి. పూరి గారు అంత ఇదయ్యి చేసి, ఇప్పుడు టైం ఎప్పుడు ఒకలాగా ఉండదు కదా. కానీ ఇప్పుడు కొంతమందికి ఎప్పుడు ఒకలాగే ఉంటుంది టైం. అవి కొన్ని రోజులే సార్, అన్ని రోజులు కాదు సార్. బట్ ఆఫ్ ద రికార్డ్ నేను మాట్లాడను కానీ ఈ అయిపోయి నాకు చెప్తాను నేను. ఈ దీంతో సంబంధం లేదు, మీ మైండ్ లో పెట్టుకోండి. అంటే మన బాధ్యత కూడా ఉండాలి అని నేను అంటున్నా. ఎవరైనా సరే మన సక్సెస్ అనేది ఎప్పుడు 100% మీతోనే ఉండదు. ఒక స్టేజ్ వచ్చిన తర్వాత మనం కనీసం అప్పుడైనా మన వాల్యూస్ని ఇంప్లిమెంట్ చేసి, మన అయితే ఈ ఇండస్ట్రీని, మా గురుగారు చెప్పారు, ఇండస్ట్రీ స్టార్డమ్ అన్ని పోతాయని చెప్పారు. ఎప్పుడో చెప్పారు, తగ్గిపోతుంది, స్లోగా డిక్రీజ్ అవుతుందని చెప్పారు. సో మీరు దాన్ని సస్టైన్ చేయండి యాజ్ ఎ బాధ్యతగా. మీకు ఇండస్ట్రీ గౌరవాన్ని సస్టైన్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను నేను. ఐఎమ్ రిక్వెస్టింగ్. చాలా అంటే గొప్ప ఆబ్జెక్టివ్ గా చెప్పారు. మీ బాధ్యత ఒక స్టేజ్ తర్వాత వద్దు. మీరు పెద్దవాళ్ళు ఇవాళ ఎల్డర్లీ కోసం, ఇవాళ అమితాబ్ బచ్చన్ గారు ఎంత దీనికి వెళ్ళి ఆయన చిన్న క్యారెక్టర్లు కూడా చేశాడు. ఎంత తక్కువ రెమ్యునరేషన్ తెలుసా? అవును, క్యారెక్టర్స్ ని బట్టి. అటువంటి ఎస్, మీకు ఆర్టిస్ట్ గా థ్రస్ట్ ఉంటే చేయండి, ఎంకరేజ్ చేయండి, కొత్త వాళ్ళని తీసుకురండి, వాళ్ళతో చేయండి, ఇండస్ట్రీని పెంచండి. మీకు డబ్బులు ఇంపార్టెంట్ కాదు, డబ్బు అయిపోయింది. అదే కొన్ని క్యాంపులకి డబ్బు అక్కర్లా. యు డూ దట్ మోర్ దెన్ సఫిషియెంట్ లో యు డూ దట్. ఇప్పుడు సురేష్ వాళ్ళు తీసుకొని ప్రమోషన్ చేస్తున్నారు, వాళ్ళ పైసా ఖర్చు హెల్ప్ చేస్తున్నారు. మంచి క్యారెక్టర్ తీసుకున్న వాళ్ళ మోర్ ఇంపార్టెంట్లీ అలా చేయండి. రాణాకి నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఎందుకు అంటే తను నిలబెడుతున్నాడు. మొన్న ఒక సినిమా ఫంక్షన్ కి అప్పటికప్పుడు కిందకి వెళ్ళి రిక్వెస్ట్ చేశారు, రాణా స్టూడియోలో ఉన్నారని తెలిసి. వెంటనే ఆన్ ది స్పాట్, అదేంటి నాకు ముందు చెప్పకుండా ఇప్పుడు వచ్చి చెప్తున్నారు, 4 రోజుల ముందేనే చెప్పాలి కదా ఏమన్నా ప్రోగ్రామ్ అని. ఇలా అనలేదండి, ఆన్ ది స్పాట్ పిలిచారు, కిందనున్నాడు, వెంటనే మీదకి వచ్చి. ఎందుకంటే రాణా వస్తే దానికి ఒక మంచి కనీసం అది ఇది మీరు ఇండస్ట్రీకి గివ్ బ్యాక్. అదే అదే సురేష్ బాబు ఇస్ డూయింగ్. నేను అది ఇప్పుడు చేయాలి, చిరంజీవి గారు చేయాలి. ఇప్పుడు అంటే ఇప్పుడున్న స్టార్ అందరు హీరోలు చేయండి అట్లీస్ట్. అంటే నువ్వు యాజ్ ఎ ప్రొడ్యూసర్గా నువ్వు డైరెక్టర్లతో హీరోలతో మాట్లాడేటప్పుడు నువ్వు 1 year స్పాన్, నువ్వు ఎన్ని రోజులు షూట్, ఆ రోజు దాటకుండా చేయమని చెప్పండి కనీసం. కరెక్ట్. ఇంట్రెస్ట్ పడ్డం తగ్గుద్ది. తర్వాత మీ హీరోలకి చెప్పండి, ఇంత రెమ్యునరేషన్ ఇస్తున్నారు హీరోలకి, విల్ పే ఓన్లీ యూ టేక్ మంత్లీ, ఇది యూ పే అట్ ద టైమ్ ఆఫ్. అది కూడా చేయలేరా హీరోలు? డబ్బు ఇవ్వకుండా సినిమా రిలీజ్ కాదు కదా. ముందలు డబ్బులు తీసుకోవాల్సిన అవసరం ఏముంది? హ్యాట్స్ ఆఫ్ టు వెంకటేష్ ఆ విషయంలో. నేను ఐ డోంట్ అసలు లాస్ట్ సినిమా రిలీజ్ ముందలు తీసుకుంటాడు, ఏదో 5% 10% మాక్సిమం 10-15% కన్నా తీసుకోడు.
సో ఈ సేవింగ్ 90% ఇంట్రెస్ట్ సేవ్ అయినట్టే కదా సేవ్ producer. అయినట్టే కదా. మీకు వచ్చే డబ్బే కదా, మీరు ఎందుకు చేయరు? మీ రెమ్యునరేషన్ మీకు వస్తుంది కదా. కరెక్ట్. అందుకనే ఆయన ఎవరు రాజమౌళి గారు చెప్పినట్టు నెలకి ఎంత అని తీసుకోండి, ఓ 10 లక్షలు 20 ఆయన లక్షలు. మంచి స్కూల్ సెట్ చేశారు. అదే అదే అది ఉండాలి, అది కంటిన్యూ చేయాలి నేను అంటున్నా. బట్ ఇట్స్ నాట్ హ్యాపెనింగ్ ఇన్ ఎవరీ క్యాంప్. చెయ్యాలండి యాజ్ ఏ రెస్పాన్సిబుల్ సోషల్ అదే నువ్వు చేసే సేవ. యూ డోంట్ నీడ్ ఎవరినో బాగుపాటు చేయక్కల, నువ్వు చేసేది నువ్వు చేసుకో. ఒక్కటి చాలు. నాకు ఒక పెద్ద ప్రొడ్యూసర్ చెప్పాడు, ఒక పెద్ద హీరో వీళ్ళిద్దరు ఉన్నప్పుడు, సార్ మీకే సార్ వెంకటేష్ హీరో, మీకు అసలు చాలా ప్రొడ్యూసర్ మనిషి ఆయన, మాకేం ముందలే తీసుకుంటారు అంటే, ఆయన కాదు వేరే హీరోలు మాకు ముందలే 3 షెడ్యూల్లో ఇచ్చేసేవని, మాకు వడ్డీలు ఎంత అవుతున్నాయి సార్, ఆ వడ్డీలు సేవ్ చేసినా మిగిలినట్టే కదా ప్రొడ్యూసర్. అది కూడా ఇండస్ట్రీకి హెల్ప్ చేసినట్టే. నేను అనేది అది ఇవాళ రెస్పాన్సిబిలిటీ. నీ ఇండైరెక్ట్ దగ్గర లేనప్పుడు నీకు ఎగ్గొడతారు, నీకెవరు ఎగ్గొడతారు? ఒక హీరోకి ఎవరు ఎందుకు ఎగ్గొడతారు? అమ్మో ఇంకేమైనా ఉందా? వై అంటే దాని మీద సేవ్ అవుద్ది కదా వడ్డీ అన్న కనీసం. కరెక్ట్ సార్. చాలా థ్యాంక్స్ అశోక్ కుమార్ గారు. ఎందుకంటే మీతో మాట్లాడితే అన్ని మిళితం అయిపోతాయి. దానిలో నిర్మాణ రంగం, నటనా రంగం, ఆధ్యాత్మిక రంగం అండ్ వేదాంతంగా ఎలాగ ఆలోచించాలి, హౌ టు కమ్ అవుట్ ఆఫ్ దిస్ హ్యూమన్ హ్యాజల్స్, మానవ జీవితంలో మన చుట్టూరా అల్లుకున్న విశ్వలయాలు, వాటిని ఎట్లాగ ఛేదించాలి. అండ్ ఇట్స్ ఎ గ్రేట్ రియల్, ఇన్ఫాక్ట్ ఐ డోంట్ కాల్ ఇట్ యాజ్ అన్ ఇంటర్వ్యూ, ఇట్స్ ఎ గ్రేట్ డిస్కోర్స్ అండి. అంటే ఒక్కటే సార్, నేను ఈ ఇంటర్వ్యూ చూసిన ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, నేను ఎవరిని హట్ చేద్దాం అనే ఉద్దేశంతో కానీ రెఫరెన్స్లకు ఓన్లీ ఎగ్జాంపుల్స్ పేర్లు మాట్లాడాను తప్పితే, నేను ఒక్కరికే మీ అందరికీ నమస్కారం పెట్టి చెప్పేది, ఏ ఇండస్ట్రీస్ నుంచి పైకి వచ్చారో ఇవాళ మనకి ఈ పొజిషన్ ఇచ్చిన ఇండస్ట్రీని దృష్టిలో పెట్టుకొని, ఇండస్ట్రీకి మన సైడ్ ఏం మేలు చేస్తే బాగుంటుందని మీ అంతటి మీరు ఆలోచించుకొని, ఒక స్టేజ్ 130 కోట్లు 140 కోట్ల మంది కన్నా ఉన్నత స్థానంలో మనం భగవంతుడు ఇచ్చాడంటే, మీరు గత జన్మలో చేసిన పుణ్యం వలన మీకు ఈ పరిస్థితి వచ్చింది. రేపు కూడా మీకు అది ఇంకా మంచి రావాలంటే మీ డ్యూటీ మీ పిల్లల వరకు అంతవరకే, మీరు మీ తల్లిదండ్రుల్ని మీ పిల్లల్ని చూసుకోవాల్సిన బాధ్యత వరకే, ఆ పైన వాళ్ళ పిల్లలు చూసుకుంటారు. ఏమీ లేకుండా మీరు ఇంత కష్టపడి ఈ స్టేజ్కి వస్తే మరి మీ పిల్లలు ఇంకా అంతకన్నా గొప్పవాళ్ళు అవుతారు కదా. ఇన్ని ఫెసిలిటీస్ ఇచ్చినప్పుడు మీరెందుకు వాళ్ళు సంపాదించాల్సింది కూడా మీరే సంపాదించి ఇవ్వాల్సిన అవసరం ఏముంది? మీ డ్యూటీ మీరు చేయండి, మిగతాది భావితరాలకి అంటే మీ జనరేషన్కి, మీకు నెక్స్ట్ జన్మకి కానీ ఏదైనా ఆ డబ్బుని మీ ఏ సొసైటీ అయితే మీకు ఇచ్చిందో గివ్ బ్యాక్ టు దట్ సొసైటీ, మేక్ దెమ్, మీకు అది డిపాజిట్, నాట్ మీ పిల్లలకి ఇవ్వటమో లేకపోతే మీ మనవాళ్ళకి ఇవ్వటమో, లేకపోతే అది మీకు కాదు, అది మీకు రుణానుబంధము. ఇది ఎక్కడ చూసినా ఫైనల్గా మీరు తెలుసుకోవాల్సింది అది రుణమే. కాబట్టి వాళ్ళకి చేయాల్సిన మీ డ్యూటీ చేసి మిగతా ఒక 55 ఏళ్ల దాకా 60 ఏళ్ల దాకా మీరు చేసిన తర్వాత ఆ పై టైంలో బోనస్లో అట్లీస్ట్ 10% ఆఫ్ యువర్ ఇన్కమ్ని మీ సొంతానికి ఎంజాయ్ చేయండి. ఒక 10% ఏదో ఇలాంటి కార్యక్రమాలకి మీరు లే చేయండి, చాలు. దట్స్ ఆల్. బియాండ్ దట్ మీ మనసుకి ఎత్తి వస్తే పలానాళ్ళకి ఇవ్వమని నేను ఎప్పుడు చెప్పను. మీ మనస్సుకి ఏది చేస్తే, రోజు టీవీల్లో ఎంతో మంది తీసుకొస్తూ ఉంటారు, పిల్లలు చదువుకోలేక లేకపోతే ఇంకో కండిషన్స్ రకరకాల, స్పందించండి. వాళ్ళు ఎవరో మీకు తెలియక్కర్లా, ముక్కు మొహం తెలియక్కర్లా, స్పందించండి, గుప్తదానం చేయండి, ఎవ్వరికి కూడా తెలియనియక్కర్లా. అది మీకు కాపాడుతుంది. మీ పిల్లలకి మీరు ఇచ్చే డబ్బు కన్నా కూడా ఈ మంచి కూడా వాళ్ళకి ఉపయోగపడుతుందని నేను మనసా వాచ నమ్మిన నా గురువులు, నాకున్న చిన్న మిడిమిడి జ్ఞానంతో చెప్తున్నాను. నేను నిత్యం ఆనందంగా ఉన్నాను. భగవంతుడు ఎక్కడో లేడు, మీలోనే ఉన్నాడు. ఆయన వెళ్ళిపోతే మనం పడిపోతాం. భగవంతుడి కోసం ఎక్కడెక్కడో తిరుగుతాం, కానీ ఫైనల్గా తెలుసుకునేటప్పుడు మన అంతరాత్మలోనే, హృదయ కమలంలోనే ఉన్నాడు. ఆయన్ని దృష్టిలో పెట్టుకుంటే మీకు ఎక్కడికి వెళ్ళక్కర్లా. మీకు చిన్న ఎగ్జాంపుల్, మీకు ఎప్పుడైనా సరే మీరు పని చేస్తుంటే చేయమంటాడు భగవంతుడు, నేను చేస్తున్నానంటే చూస్తూ ఉంటాడు. మీరు వలన పని కానప్పుడు మీరు సరెండర్ అయిపోయి నా చేతుల్లో ఏం లేదనంటే ఆ పని వెంటనే అయిపోతుంది. అలానే నేను చేస్తున్నాను అనుకుంటే ఆ కర్మని మీరే అనుభవిస్తారు. నేను చేశాను, నేను ఇచ్చాను, నేను ఓన్లీ భగవంతుల్లో ఒక ఇన్స్ట్రుమెంట్, ఆయన ఆడే ఆటలు, ఇదంతా ఆయనకే సమర్పించండి. మీరు ఎలాంటి బాధబంధం లేకుండా అన్ని ఆనందంగా ఉంటారు. ఇది నాకు ధన్యవాదాలు. ఈ రూపంలో మీకు చెప్పగలిగాను. ఇది ఒక సత్సంగా భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన హిట్ టీవీ వాళ్ళకి అందరికీ నమస్కారాలు చెప్తాను. అశోక్ కుమార్. అది అశోక్ కుమార్ గారి తాలూకు ఆలోచనలు, అభిప్రాయాలు చూడండి ఎంత సరళతరంగా, ఎంత సోఫిస్టికేటెడ్ హ్యూమన్ టచ్ ఆయన మాటల్లో ఉన్నదో. నిజంగా సినిమా ఇండస్ట్రీ అనే ఈ ఒక చాలా జంజాటం ఇది సినిమా పరిశ్రమ అన్నది. దానిలో ఆయన నేర్చుకున్నది, ఆయన చూడగలిగింది,
అందరితో కలిసి పంచుకుంటున్న ఈ అద్భుతమైన ఒక అవర్ ఇది మనం ఆయనతో గడపగలిగాం. వాచ్ అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.